హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి రోజు నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే వంకాయ చీరమేను పులుసు అయితే చేయబోతున్నానండి. దానికోసము ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకొని ఒక 3 ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి వేసేసుకోవాలండి. ఆనియన్స్ బాగా వేగాలి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలండి. వేసుకున్నాక ఒక 3 or 4 టమాటోస్ తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని మిక్సీ వేసేసుకొని ఆ ప్యూరీ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వీడియోలో నేను చూపిస్తున్న వచ్చేసి చీరమేను పక్కెలు అంటారు. అవి చాలా సన్నగా ఉంటాయి. అవి ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుంటే సన్నగా ఉన్న ఇసుక అంతా పోతుంది. అవి వాష్ చేసుకున్నాక ఈ గ్రేవీలో అయితే యాడ్ చేసేసుకొని కాస్త అలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక 5 to 6 ఈ వంకాయలు అయితే తీసేసుకొని చిన్న చిన్న బిట్స్గా కట్ చేసేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కారం వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసేసుకొని కాస్త కలుపుకొని మూత పెట్టేసుకున్నానండి. కాస్త ఒక 10 to 5 మినిట్స్ అలా పెట్టుకుంటే అవి మగ్గిపోతాయి అన్నమాట. నెక్స్ట్ మూత తీసేసి ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకుంటాము. గ్రేవీ కోసం ఎక్కువ అయితే వేసుకోవట్లేదు. నేనైతే కరెక్ట్గా ఒక టీ గ్లాస్ ఒక 2 to 3 టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అట్లాగా యాడ్ చేసేసుకున్నాను అనమాట. యాడ్ చేసేసుకొని కాస్త కలుపుకోవాలి. మళ్ళీ ఇందులోనే ఒక 4-5 తెల్లగడ్డలు అయితే వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. అండ్ రాళ్ళుప్పు అయితే యాడ్ చేసుకున్నానండి 1 స్పూన్ వరకు. కారం కొంచెం తగ్గించాను కాబట్టి పచ్చిమిర్చి వేసేసుకొని కరెక్ట్గా ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేసేసుకున్నామంటే ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.